నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేస్తున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారు? అందరికి ఫేవరెట్ అండి, ఆలూ భుజియా. వావ్, ఆలూ భుజియా స్నాక్స్ చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే రాజుగారు, ఆలూ భుజియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చేసేద్దాం. ఆలూ భుజియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఓకే ఓకే, సో ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. సో ఈలోగా మనం ఇది రెడీ చేసుకుందామండి పిండి. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టేసుకోవాలి. ఓకే రాజు. ఓకే, సో అలా గ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యపిండి, సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే కొంచెం ఇంగువ అండి. ఓకే అలాగే ఆమ్చూర్, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మనకు వాటర్ ఎంత అవసరం అవుతుందో చూసుకోవాలి, ఎందుకంటే మనకు బంగాళదుంపలో తేమ ఉంటుంది కదా, అవును, అది చూసుకొని తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, దీంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్. కొంచెం ఆయిల్. సో ఇలాంటి స్నాక్స్ అన్ని కూడా మనం బయట అలా కొనేసుకుంటుంటాం. అవునండి. సో మనం ఇలా ఒకసారి మనకు తెలిస్తే ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో వాటర్ అక్కర్లేదండి మనకు. సో బంగాళదుంపలో ఉన్న తేమ సరిపోతుంది. ఓకే, అసలు వాటర్ పోయలేదు. ఎస్. ఓకే, సో దీన్ని మనం ఈ మోల్డ్లోకి తీసేసుకుందాం. సో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటుందండి. సో ఇలాంటి దాంట్లో మనం వేసుకోవాలి. సో నూనె రాసుకుందామండి ఓకే మోల్డ్ లంచ్లోకి. సో తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి, ఓకే. సో ఇది టైట్ చేసుకుని, సో కొంచెం వేడి కావాలి మనకు. సో ఇది ఏంటంటే మీడియం హీట్లో పెట్టుకోవాలండి. సో మరి ఎక్కువగా ఉంటే తొందరగా మాడిపోతుంది. బంగాళదుంప కూడా ఉంది కాబట్టి సన్నగా కూడా వస్తాయి, సన్నగా వస్తుంది కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. ఒకసారి కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మీడియంలో అప్పుడు వేసేసుకోవాలి. ఓకే జాగ్రత్తగా. ఇది మనకి ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా. దాని తర్వాత కొంచెం అలా క్రష్ చేసి మనం తినేటప్పుడు ఏం వండడానికి వెళ్ళలేదు. అవును, కొంచెం అది గట్టిపడిన తర్వాత అంటే కొంచెం వేగిన తర్వాత కొద్దిగా లైట్ గట్టి పడుతుంది. అప్పుడు రెండో వైపు మనం టర్న్ చేసుకుంటాం. ఓకే
సో పిండి అనేది ఒకటి కొంచెం జాగ్రత్తగా మనం కలిపేసుకుంటే అవును. సో ఇది చేసుకోవడం ఫాస్ట్గానే వేగిపోవడం రెండు జరిగిపోతాయి. ఓకే, ఇందులో కావాలంటే మనం వాము వేసుకోవచ్చా? అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అది వాము మనం పొడి ఏది చేసుకున్నా పొడిలానే వేసుకోవాలి. పొడిలాగా చిన్నగా అంటే మనకి రంధ్రాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఏది యాడ్ చేసుకున్నా పొడి రూపంలోనే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం టర్న్ చేసుకుందాం అండి. ఓకే, అలా జాగ్రత్త టర్న్ చేసుకుంటే అటు సైడ్ వేగింది కాబట్టి ఇటు సైడ్ కూడా మొత్తం నీట్గా వేగుతుంది. నీట్గా వేగిపోతుంది. కొంచెం వేగితే మనకు రెడీ అయిపోయినట్టు. ఇటు కలర్ వచ్చేసింది కదా. అవును. సో అటువైపు కూడా మనకు కొంచెం లైట్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, తీసేసుకుందాం. సో ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కాబట్టి తీసేసుకోవాలండి. సో కాస్త చల్లారితే మనకి ఇది క్రిస్పీగా అయిపోతుంది. సో దీనిపై నుంచి కొద్దిగా చాట్ మసాలా. ఓకే, వేడిగా ఉన్నప్పుడే. ఎస్. సో కొంచెం మనకు తినేప్పుడు ఆ చట్పట అనేది తగ్గుతుంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే దీంట్లో ఉన్న చాట్ మసాలాలో కొంచెం కారపొడి కూడా యాడ్ చేసి ఓకే పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆలు భుజియా రెడీ. వావ్, ఆలు భుజియా తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఆలు భుజియా తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించి తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, ఆమ్చూర్, జీలకర్ర పొడి, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టెల్లోకి తీసుకొని కాగే నూనెలో సన్నని కారపూసలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు భుజియా రెడీ. ఆలు భుజియా రెడీగా ఉంది. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చల్లారేసరికి బాగా క్రిస్పీగా వచ్చేసింది. కావాల్సిన అవసరమే లేదు. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదవులు నల్లగా ఉన్నట్లయితే సహజ సిద్ధంగా ఎరుపు రంగులో తయారవ్వాలి అంటే ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెదవులకి కొబ్బరి నూనె అప్లై చేసుకొని పడుకున్నట్లయితే క్రమేపీ పెదవులు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్, మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏ వంట చేయబోతున్నారో కనుక్కుందామా? హలో అండి. నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుండి. మీ పేరేంటి? రజిత అండి. రజిత గారు, మీరు ఈసీఎల్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? చుక్కకూర నువ్వుల పచ్చడి. చుక్క కూర నువ్వుల పచ్చడి చేస్తున్నారా? వావ్, చూద్దాం మీ కాంబినేషన్ ఎలా ఉంటుందా. ఓకే అండి. చుక్క కూర నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చుక్క కూర నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్క కూర 2 కప్పులు, నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ నువ్వులు వేపుకోవాలండి. ఓకే. నువ్వులు దోరగా వేయించుకోవాలండి. ఓకే, నువ్వులు దోరగా వేయించుకోవాలి. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఎంతమంది? పాప, బాబు అండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు ఎంసీఏ చేస్తున్నాడండి. ఓకే. సో బాబు ఒకరే ఉంటారు మీ ఇంట్లోని, అంటే మీ హస్బెండ్, మీ బాబు? అంతేనండి. సో మీరు చేసిన వంటలు బాగా ఇష్టంగా తింటారా? అవునండి. సో ఇది స్పెషల్ వంట. ఓకే అండి. బాగా వాళ్ళకి నచ్చిన వంట ఇది. వాళ్ళకు పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టం అండి. అవునా? అందుకని డైలీ పచ్చళ్ళు చేస్తూ ఉంటాను. ఓకే, సో పచ్చళ్ళలోనే డిఫరెంట్ వెరైటీస్ చేస్తుంటారా? అవునండి. ఓకే, సో నువ్వులు వేగినాయి కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేపుకోవాలండి. నువ్వులు తీసేసేయాలా వేయించిన తర్వాత? వేయించిన తర్వాత నువ్వులు తీసేసి
సో నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైందో చూసుకొని మిర్చీలు వేసుకోవాలండి. మగ్గాల బాగా వేపాలండి ఫ్రైగా. సో మనం కట్ చేసి కూడా ఫ్రై అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం. ఓకే. సో పచ్చిమిరపకాయలు వేయించుకొని అందులో ఇంకేమైనా వేస్తున్నారన్నారా? ఇంకా వేస్తామండి. సో పచ్చిమిరపకాయలు వేగిపోయి ఉంటాయా? వేగిపోయాయండి. ఓకే. ఇప్పుడు మనం ఇవి తీసుకోవాలి. ఓకే. సో నువ్వుల్లోకి తీసేస్తున్నారు ఎందుకంటే అంతా కలిపి కూడా మీరు రుబ్బేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే. చుక్క కూరను ఉడికించుకోవాలి. ఓకే. చుక్క కూర వేసుకున్నామండి. చుక్కకూర వేయించుకోవాలా లేకపోతే వాటర్ వేసి ఉడకబెట్టాలా? ఉడకబెట్టాలి. వాటర్ వేయాలా మరి? అవసరం లేదండి, ఆయిల్కి మగ్గిపోతుంది. సిమ్లో పెట్టండి. సో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి. ఓకే. సో చుక్క కూర అలా మూత పెట్టేసేయడం వల్ల ఆవిరికి మగ్గుతుంది ఆయిల్లోనే. సో చుక్క కూరతో జస్ట్ ఫ్రైలు చేసుకుంటారు, తర్వాత పులుసు వేసుకోవచ్చు, పప్పు, పచ్చడి చేసుకుంటారు. సో పచ్చడి ఇట్లా చేస్తారనమాట. ఎక్కడ చూసారు ఈ వంట? మా మదర్ నేర్పించారండి. మీ మదర్ నేర్పించారా? ఓకే. సో మీకు నచ్చిన రెసిపీని చేసి తినిపించారనమాట మీ బాబుకి, మీ హస్బెండ్. తొందరగానే ఉడికిపోతుందా? తొందరగా ఉడికిపోతుందండి. ఇంకొంచెం గ్రీన్గా ఉంది కదా, అది ఉడకాలా? ఇది మొత్తం మగ్గిపోతుందండి. మగ్గిపోయాక మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వేపుకున్న మిర్చిని, చుక్క కూర ఇంకా మిగతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా గ్రైండర్ చేసుకోవాలి. ఓకే. వేయించక్కర్లేదు అవి? వేయించక్కర్లేదు. సో చుక్కకూర ప్లేస్లో గోంగూర అలాంటివి కూడా అలా కూడా చేసుకోవచ్చు. అంటే గోంగూర పచ్చడి ఇలా నువ్వులు కానీ నువ్వులు యాడ్ చేసుకోము. చుక్క కూరలో అయితే కొంచెం నూనె వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకే. సో ఉడికిపోయింది కదా బాగానే? అయిపోయిందా? కొంచెం ఉడకాలండి, కొంచెం. ఓకే. కొంచెం చల్లారాలేమో కదా గ్రైండ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకునేసరికి చల్లారిపోతుంది. ఓకే. అలా. సో ఇక్కడే బాగా పేస్ట్ అయిపోయింది చుక్కకూర ఉడికిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? మనం వేపుకున్న నువ్వులను అలాగే మిర్చి నూనెలో ఫ్రై చేసుకున్నాం కదండి, అవును. ఇవి అన్నీ జార్లోకి అనుకోవాలండి. ఓకే. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఓకే. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఓకే, తగినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక ఇది యాడ్ చేసుకుంటారు. ఇది ఎలాగో పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చుక్క కూరని తీసుకోవాలండి. ఓకే. ఉడికించిన చుక్క కూర వేసుకొని ఇందులో వేసుకోవాలి. సో చుక్క కూర కూడా వేసేసారు, మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలా? అంతేనండి. పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తాలింపు. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవడమేనా? మినపప్పు, శనగపప్పు. చాలా ఈజీగానే అయిపోయింది కదా ఈ పచ్చడి. నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఆకుకూర, చుక్కకూర వేయించుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఆయిల్ వేడెక్కిందండి. మినప్పప్పు, అది కొంచెం వేగాక శనగపప్పు అండి. ఓకే. ఓకే. శనగపప్పు కూడా వేసుకున్నాం.
ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేస్తారా పోపు అయిపోయాక? లేదండి, ఇందులో వేయడం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం టేస్టీకి జీలకర్ర అండి. ఓకే. ఈ పచ్చడిలో ఈ తాలింపు వేస్తారు కదా, అయితే అవునండి. పచ్చడి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేయిస్తుంటా. ఓకే అండి. సో పచ్చడిలో పప్పులు మధ్య మధ్యలో తగిలితే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వేసారా? మీ ఇంట్లో ఇష్టంగా తింటారు ఇలా? అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేయండి. చక్కగా వేగే. స్టవ్ ఆఫ్ చేసేసాను. చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ అండి. రెడీ. వావ్, చాలా బాగుంది చూడడానికి కూడా. చూస్తున్నారు కదండి, చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? చుక్కకూర నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, చుక్కకూర విడివిడిగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, వేయించిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన చుక్కకూర వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ. చుక్కకూర నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మీరు తీసుకోండి. చాలా బాగుంది. చాలా బాగుంది రాజు గారు. సో నువ్వుల కమ్మదనం తెలుస్తుంది, అలాగే చుక్కకూర తాలూకు పులుపు. చుక్కకూర పుల్లగా ఉంటుందా? ఎస్, అంటే గోంగూర కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ పుల్లగానే ఉంటుంది. పుల్లగానే ఉంటుంది. చాలా బాగుందండి. సో కొంచెం ఆ స్పైసీ అనేది కూడా సరిపోయింది, అంటే పులుపు ఉన్న చోట కొంచెం ఘాటు కూడా ఉండాలి. బాగుంది. నేను పులుపు ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నాను. సూపర్ గా ఉందండి. చుక్కకూర నువ్వుల పచ్చడి నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మన కళ్ళు బాగా అలసటకు లోనైనట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్థాలు లాంటివి, కీరా దోసకాయ ముక్కలు కానీ, దోసకాయ ముక్కలు కానీ కళ్ళ మీద ఉంచుకొని ఒక 10-15 నిమిషాల పాటు రిలాక్స్ అయితే చాలా వరకు ఫలితం ఉంటుంది. ఇవేవి అందుబాటులో లేకపోయినప్పటికీ కొబ్బరి నూనె కూడా కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని రిలాక్స్ అయినట్లయితే చాలా వరకు రిలాక్సేషన్ లభిస్తుంది. రచిత గారు, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? ఆలు మంచూరియా అండి. ఆలు మంచూరియా చేస్తున్నారా? వావ్, స్నాక్ ఐటమ్స్ చేస్తుంటారా బాగా? అవునండి. ఓకే, ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన బీన్స్ కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఉడికించిన ఆలు అండి. ఉడికించిన ఆలునా బౌల్లో తీసుకోవాలండి. ఓకే, ఇది సో డీప్ ఫ్రై ఐటమ్ కదా ఇది. నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. ఉడికించిన ఆలు ఓకే, బాగా మ్యాష్ చేసేసారు. స్మాష్ చేసుకోవాలండి. బీన్స్ చిన్నగా కట్ చేసిన బీన్స్ అవి ఉడికించారా లేకపోతే పచ్చివేనా? పచ్చివేనండి. తరిగిన క్యారెట్, ఓకే, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలండి, తరిగించిన ఉల్లిపాయ, కట్ చేసుకున్న మిర్చి అండి, ఉప్పు అండి, కార్న్ఫ్లోర్ పౌడర్ అండి, కార్న్ ఫ్లోరా, ఓకే, మైదా, బియ్యం పిండి, టేస్ట్కు అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా కచ్చప్, టమాటో కచ్చపా, ఇది పండు మిరపకాయ పేస్ట్, అది పేస్ట్ అండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సాల్ట్ వేసేసుకున్నారు కదా? వేసేసుకున్నానండి. సో అది కలుపుకొని బాల్స్ లో చేసుకోవాలా? ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలి. సో మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? ఫ్రీ టైంలో ఈ టీవీ చూడడము,
ఈ టీవీ చూడవా? ఓకే. ఇంకా బుక్స్ రీడింగ్, వంటలు ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తారా? డిఫరెంట్గా ఇంకా తెలుగు రుచిలో చూసుకొని ఏవైనా ఉంటే చేసేస్తానండి. ఓకే. ఇప్పుడు మనకు పిండి అంతా మిక్స్ అయిపోయిందండి. ఓకే. దీన్ని చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఇది బీన్స్, క్యారెట్ వేస్తే రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో మనం కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ తురుము కానీ అలాంటివన్నీ కూడా, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నూనె కూడా వేడైపోయింది కదా? అవునండి. దీనిలో మనం స్లోగా సో అది బాగా వేగాలి. ఓకే అండి, అది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి నోటిపోత వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కాస్త వేడిగా ఉన్నవి, కాస్త కారంగా ఉన్న పదార్థాలు అస్సలు టచ్ చేయలేకపోతూ ఉంటాము. రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా? ఓకే, ఇంకా వేగుతున్నాయి కదా అవి? ఓకే. నెక్స్ట్ సాస్ ఏదో రెడీ చేసుకుంటారు కదా, మార్చుకుందామా జాగ్రత్తగా? మార్చేద్దామండి. నాకు ఇటు ఉంటే సింపుల్గా. సరే. కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న వెల్లిపాయ పీసెస్, వెల్లుల్లిపాయల చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. సో ఇలాంటి డిషెస్కి వెల్లుల్లిపాయలు కంపల్సరీ ఉంటే బాగుంటుంది కదా. ఆనియన్స్ అండి, రెడ్ చిల్లీ సాసా, సోయా సాస్ అండి. ఓకే. చూడండి కొంచెం వేగాల. చాలా రెడ్గా వస్తుంది. పీసెసేనా? ఓకే. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసేసాను అందులో. వేసేసేయండి. అలా కూడా తినేసేయచ్చు. ఇలా కూడా తినేసి. తర్వాత దీన్ని గార్నిష్ చేసుకొని పెట్టుకోవడం, ప్లేట్లో పెట్టేసుకోవడం. అవునా? అంతే. ఇంకా పచ్చిమిరపకాయలు, క్యారెట్ అవన్నీ గార్నిష్ కోసమా? నేను ఇంకా వండుతారు అనుకున్నాను. లేదండి, గార్నిష్ అండి. ఓకే. ఉల్లికాడలు కట్ చేసిన కొత్తిమీర అండి. ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. సో ఇలా తింటే బాగుంటుందా వీటితో? ఓకే. ఆలు మంచూరియా రెడీ అండి. ఓకే, చూస్తున్నారు కదా, ఆలు మంచూరియా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఆలు మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బాల్స్ లా చేసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, మంచూరియా బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మంచూరియా రెడీ. ఆలు మంచూరియా తయారు చేసే విధానం చూసాం కదా. రాజు గారు టేస్ట్ చూసి ఎలా చెప్పండి. ఓకే, సో చాలా డ్రైగా చేశారు. మీరు మీరు కూడా తీసుకోండి.
టేస్ట్ బాగుంది. బాగుంది రాజు. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టాయి, కానీ కొంచెం లైట్గా మనం మరి ఎక్కువ డ్రైగా కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపేసి కానీ లేదా మీరు సాస్లో వేసిన తర్వాత కొద్దిగా వెట్ చేసిన అంటే కొద్దిగా వాటర్ వేసిన సాస్లో కూడా కొంచెం స్టార్చ్ ఉంటుంది, అదైనా సరిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇది కొంచెం మొత్తంగా పీల్ చేసుకుంటాయి కదా, కొన్ని చోట్ల అంటే కొన్ని చోట్ల అంటకుండా ఉంది, బట్ టేస్ట్ బాగా వచ్చింది. సో అదొకటి కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం బాగుంటే బాగుండేది, బాగా వచ్చింది. బాగుందండి. థ్యాంక్ యూ అండి. మా తెలుగు రుచి నుంచి చెప్తాను. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఆలు మంచూరియా చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సీజనల్గా దొరికినప్పుడు ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే ఎన్నో రకాల జబ్బుల నుంచి రాకుండా రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ అంటే మతిమరుపు జబ్బు ఇలాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఈజీగా తయారు చేసుకునే స్టఫ్డ్ కీరా అండి. స్టఫ్డ్ కీరానా? కీరా ఏంటి రాజు గారు, కీరాలో స్టఫ్ చేస్తారా? ఎస్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. ఓకే రాజు గారు, స్టఫ్డ్ కీరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్టఫ్డ్ కీరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయలు 2, గడ్డ పెరుగు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన టమాటోలు 2, తరిగిన క్యాప్సికం 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆక్రూట్ కొద్దిగా. స్టఫ్డ్ కీరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందు మనం స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం. సో ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, ఓకే, క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, సో దీనికి మనకు స్టవ్తో అవసరం లేదండి. అవునా? ఓకే. సో అలాగే టొమాటో అండి. సో హైబ్రిడ్ టొమాటో తీసుకున్నాను. సో కార్న్, స్వీట్ కార్న్ ఒకటి ఉడికించుకుంటే సరిపోద్ది. అంతే, అదొకటి ఉడికించుకుంటే సరిపోతుంది. సో అక్రూట్స్ అండి. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే, నిమ్మరసం కొద్దిగా, ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్నాం. దీన్ని కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఏమైనా మనం స్ప్రౌట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ కానీ ఇలా ఉంటాయి పెసర్లతో, ఏదైనా మన ఇష్టం, అది చాయిస్. ఓకే, టోఫు కూడా యూజ్ చేయొచ్చు. అవునా? ఓకే, ఓకే. లాస్ట్లో సో గడ్డ పెరుగండి. సో దీనికి కొంచెం టైం పడుతుంది మనకు. క్లాత్లో చుట్టేసి 1 గంట 2 గంటలు అలా పెట్టేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మనకి ఇలా గడ్డ పెరుగు మిగులుతుంది. ఓకే, ఇందులో ఇంకేమైనా సాసెస్, క్రీమ్స్ లాంటివి వేసుకోవచ్చా రాజు గారు? కావాల్సిన మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే వెజ్ మయోనైస్ కానీ సో ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చండి. సో వెజ్ మయోనైస్ వేసినట్టే అనిపిస్తుంది చూడడానికి కూడా. యా, అంటే మనం అంటే వాటర్ అంతా తీసేసి మనం గడ్డ పెరుగు వాడాం కదా. అవును. సో కొంచెం లైట్ పులుపు ఇంకా కావాలనుకుంటే టొమాటో కెచప్ కానీ సాస్ కానీ అలాంటివి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఈ పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు కీరా అండి, ఇది ఇంపార్టెంట్ పార్ట్. ఎస్, ఇది కొంచెం పెద్ద సైజ్ది, కొంచెం లావుగా ఉన్నది తీసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, ఓకే. సో ఇలా సిలిండ్రికల్గా కట్ చేస్తున్నానండి. ఒకటి కొంచెం ఓవల్గా చేస్తున్నాను.
అంటే కొంచెం ఇలా రెక్టాంగిల్ లా వస్తుంది. కొంచెం బేస్ కొంచెం కట్ చేస్తున్నాను అంటే మనకు అక్కడ ప్రాపర్గా ప్లేట్లో కూర్చోడానికి. ఓకే. సో ఇదంతా మనం స్కూప్ చేసి తీసేసేయాలి. సో అడుగున కొంచెం ఉండేటట్టు చూసుకోవాలండి, కొంచెం స్వీట్ పార్ట్ అనేది, లేకపోతే కిందికి జారిపోతుంది అనమాట. ఓకే, మీరు ఏదైతే స్టఫ్ చేసామో అందులో అది కింద పడిపోకుండా కొంచెం వదిలేసుకోవాలి. ఓకే, సో ఇలా బౌల్ షేప్లో రావాలి మనకు. ఓకే, సో అన్ని కూడా అలా స్కూప్ చేసి పెట్టేసుకున్నాం. సో దీంట్లో కూడా మధ్యలోకి ఈ స్వీట్ పార్ట్ తీసేస్తున్నాను. సో వెరైటీగా అంటే మన రకరకాలుగా స్టఫింగ్ లాగా. ఎస్. ఓకే, సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ మనం దీంట్లో కూరుకోవాలండి. వావ్, చూడడానికి కూడా బాగుంది. సో మంచి హెల్దీ కదా. అవును. ఇలాంటి రెసిపీస్ నేను ట్రై చేస్తాను కదా రాజు గారు. అవునండి. అప్పుడైతే నేను ఖచ్చితంగా ఫోటో తీసుకుంటా, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ నేను ఇలాంటి రెసిపీ ట్రై చేశాను. చూసుకోవడానికి కూడా బాగుంటుంది అది. అవును. సో ఫోటో తీసుకుంటాము అంటే ఖచ్చితంగా మనం అందంగా డెకరేట్ చేస్తాం కదా ప్లేట్ని కూడా. ఎస్, నీట్గా వస్తుంది అప్పుడు. ఓకే, సో ఇలా అయినా చేసేసుకోవచ్చు. వావ్. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ఈ ప్లేట్ని కొంచెం డెకరేటివ్గా చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. బత్తాయి తీసుకున్నానండి. ఒక సైడ్లో ఇలా స్లిట్ ఇచ్చేసి ఇలా ట్విస్ట్ చేస్తున్నాం. అలా ఉండిపోతుంది అది. ఎస్. వావ్. ఇలా చేసుకుంటే మన ఇంట్లోనే రెస్టారెంట్ ఉన్నట్టుంటుంది. ఎస్. సో అన్నీ రెడీ చేసి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచేసేయాలి. ఎస్. సో వీటికి మధ్యలో చెర్రీ టొమాటోస్, కలర్ఫుల్గా. ఎస్ అండి, అన్నీ తినేయచ్చు ఇందులో. హ్యాపీగా. ఎందుకంటే గుడ్ ఫుడ్ కదా. ఎస్. అలాగే బ్రోకలీ జస్ట్ అలా స్లైసెస్ ఓవెల్ షేప్లో. సో నెక్స్ట్ మనం ఇలా జుకినీతో జస్ట్ ఓవెల్ షేప్లో స్లైసెస్ అండి. ఓకే. ఓకే, స్టఫ్డ్ కీరా రెడీ అండి. స్టఫ్డ్ కీరా రెడీగా ఉందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. స్టఫ్డ్ కీరా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆక్రూట్, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కీరా దోసకాయని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కీరా దోస ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ కీరా రెడీ. స్టఫ్డ్ కీరా తయారు చేసే విధానం చూసాం కదా రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే. ఓకే, మీరు కూడా తీసేసుకుని మధ్యలో వేసుకున్నాం. అన్ని వెజిటేబుల్ టేస్ట్ తెలుస్తుంది. ఫైనల్గా మనకు బయట నుంచి ఆ కీరా కూడా పచ్చి కీరానే యూజ్ చేసాం కదండి. అవును, యమ్మీగా ఉంది.
ఇంకా కావలిస్తే మనకు నచ్చిన వెజిటబుల్స్ అంటే క్యారెట్ కానీ తురిమేసి బీట్రూట్ కానీ ఇంకా వేరే అన్నా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అసలు వండాల్సిన పని లేదు, స్వీట్తో ఉడికించుకున్నాం అంతే. అంతే. అండ్ చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా చాలా బాగుందండి స్టఫ్డ్ కీరా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీరా దోసకాయని ముక్కలుగా చేసుకుని పెరుగులో వేసుకొని తింటూ ఉన్నట్లయితే శరీరానికి చలువ చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి విషతుల్యమైన టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా మన శరీరంలో విషతుల్యమైనటువంటి పదార్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన స్కిన్ కూడా బాగా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రోజు వంటలని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ ఆలూ భుజియా. ఇది మన కారపూసలాగా నార్త్లో ఉన్న చాలా పాపులర్ స్నాక్ రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో ఆలు ఉంది, శనగపిండి, బియ్యపిండి అన్నీ కలిపి భుజియాలాగా కానీ కారపూసలాగా కానీ చేశారు. ఓన్లీ బియ్యపిండి యూజ్ చేసినప్పుడు మనకి ఆ రైస్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కానీ క్యాలరీస్ కానీ మాత్రమే వస్తాయి. కానీ శనగపిండి యాడ్ చేసినప్పుడు దానిలో ఒక సాఫ్ట్నెస్ వస్తుంది, ప్లస్ దానిలో అడిషనల్ ప్రోటీన్ అండ్ రైస్ దాల్ కాంబినేషన్ కూడా వస్తుంది. ఇందులో ఈ సాఫ్ట్నెస్ కోసము ఒక యూనిక్ టేస్ట్ కోసము పొటాటో కూడా యాడ్ చేశారు. పొటాటోలో మనకి గుడ్ క్యాలరీసే వస్తాయి. దాన్ని ప్రిపరేషన్ని బట్టి ఆ రెసిపీ గుడ్ ఆ బ్యాడ్ అవుతుంది. ఈ స్నాక్ రెసిపీ మనము స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటా ఉంటే పర్లేదు, కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడము, అన్కంట్రోల్డ్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి క్యాలరీ డెన్సిటీ, ఫ్యాట్ డెన్సిటీ రావడమే కాకుండా కొంచెం ఇండైజెషన్, హెవీనెస్ అవన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు. అలాగే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ రెగ్యులర్గా కనుక తీసుకుంటే ఆ రీగర్జిటేషన్ కానీ పైకి ఎసిడిటీ తానినట్టు చెస్ట్ బర్న్ అవడము ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి రెసిపీస్ మనం స్నాక్ ఐటెంలో అప్పుడప్పుడు తీసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా కనుక తీసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హెవీనెస్తో పాటు క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఒకేజనల్గా ఒక ఫెస్టివ్ టైంలో మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. మనం చూసిన రెసిపీ చుక్కకూర నువ్వుల పచ్చడి. ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ కేటగిరీలోకి వస్తుంది. మనం యూజువల్గా చుక్కకూర కర్రీ లాగా యూజ్ చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా పచ్చడిలాగా తయారు చేశారు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే చుక్కకూరతో పాటు మనకి నువ్వులు కూడా యాడ్ చేసి తయారు చేశారు. రెండు గుడ్ ఇంగ్రీడియంట్స్. చుక్కకూర నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, విటమిన్ ఏ, కొంచెం పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి విటమిన్ సి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ఉన్న వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కానీ హీట్కి సెన్సిటివ్గా ఉండే న్యూట్రియంట్స్ కానీ పోకుండా ఉంటాయి. అలాగే నువ్వులు ఉన్నాయి. నువ్వులు మన డయట్లో రిపీటెడ్గా ఎట్లా యూజ్ చేయాలా అని మనం ట్రై చేస్తూనే ఉండాలి. మనం 1-2 స్పూన్లు కనుక మన కర్రీస్లో రెగ్యులర్గా యూజ్ చేస్తే మన సింపుల్ కర్రీకి కాల్షియం అండ్ ఐరన్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినట్టు అవుతుంది. మన పిల్లలకి వాళ్ళకి తెలియకుండా తినిపించినట్టు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మన డిఫరెంట్ రెసిపీస్లో కానీ ఇలా పచ్చడిలో కానీ మనం యాడ్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ. మనము వారంలో 1-2 సార్లు తప్పకుండా దీన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ స్టఫ్డ్ కీరా. మనం ఒక స్నాక్ ఐటమ్ లాగా దీన్ని బ్యూటిఫుల్గా యూజ్ చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కీరాతో పాటు మనకి కర్డ్ ఉంది. అందులో కొంచెం వాటర్ అవన్నీ తీసేస్తే ఒక ఫిల్లింగ్ లాగా, స్టఫింగ్ లాగా బాగా పనికొస్తుంది. కార్న్ అండ్ వాల్నట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో గుడ్ ఇంగ్రీడియంట్స్. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క స్పెషల్ ప్రాపర్టీ ఉంది. పెరుగులో నుంచి మనకి కాల్షియం అండ్ ప్రోటీన్ వస్తుంది. ఇందులో కొంచెం నిమ్మరసం వేశారు, విటమిన్ సి వస్తుంది. కార్న్ ఉంది, కొంచెం ఫైబర్ వస్తుంది. అలాగే ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అక్రోట్ యాడ్ చేశారు. అక్రోట్ అన్ని నట్స్ కంటే కూడా ఏం స్పెషల్ క్వాలిటీ ఉంది అందులో అని చూస్తే దానిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే మనకి ఫిష్ నుంచి వస్తాయో వెజిటేరియన్స్కి స్పెషల్గా omega-3s అనేది వాల్నట్స్, అక్రోట్ నుంచి వస్తాయి. కాబట్టి ఇది ఒక స్టార్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీలో. ఓవరాల్గా దీన్ని కుక్ చేయట్లేదు, బేక్ చేయట్లేదు, అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని కలిపి స్టఫ్ చేస్తున్నారు. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ స్నాక్ లాగా యూజ్ చేయొచ్చు. ఒక స్టార్టర్ లాగా కూడా మనము దీన్ని మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే
మిగతా అన్నెసెసరీగా ఎక్కువగా తినకుండా కూడా ఉంటాం. సో గుడ్ హెల్దీ రెసిపీ లాగా మనం దీన్ని తప్పకుండా ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ ఆలూ మంచూరియన్, ఇది ఒక పిల్లలకి నచ్చే ఒక వెరీ పాపులర్ రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా పొటాటోస్ ఉన్నాయి, కొంచెం బీన్స్ అండ్ క్యారెట్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి దాని నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మనకి వస్తుంది. పొటాటోస్ మనము గమనించాలి ఏంటంటే మిగతా వెజిటబుల్స్ కంటే కూడా క్యాలరీస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని మనం అనుకుంటామంటే, మనం అది 100 గ్రాములు తీసుకుంటే దానిలోంచి 100 క్యాలరీస్ వచ్చేస్తాయి. మిగతా వెజిటబుల్స్లో కొంచెం తక్కువ వస్తాయి. అంటే క్యారెట్స్ కానీ బీన్స్ కానీ అవన్నీ చూస్తే లెస్ దెన్ 50% క్యాలరీసే వస్తాయి. ఈ రెసిపీని ఆఫ్ కోర్స్ బియ్యం పిండి, మైదా పిండి అండ్ సాసెస్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాము. సో క్యాలరీ డెన్సిటీ ఆటోమేటిక్గా ఉంటుంది, హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి పిల్లలు డిమాండ్ చేసినప్పుడు ఒకేషనల్గా చేయాల్సిన రెసిపీ. రెగ్యులర్గా ఎస్పెషలీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడైతే పిల్లలు వెళ్ళి ఆడుకోవట్లేదో అలాంటప్పుడు కనుక మనం మరీ ఫ్రీక్వెంట్గా డైట్లో ఇంక్లూడ్ చేస్తే అతి త్వరగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు కమలా పళ్ళు బాగా దొరుకుతాయి కదా, వీటిని ప్రతిరోజు కనుక తింటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజన్ మారుతోంది, శీతాకాలం వచ్చేస్తుంది కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి రాకుండా కూడా చూసుకోవచ్చు. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.